హాయ్ కడపరాని మీ కృష్ణవేణి. చూడండి ఈరోజు నేను రొయ్యల ఇగురు చేస్తున్నాను. పులుసు అనుకోండి, ఇగురు అనుకోండి. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ పోసి ఉల్లిపాయలు, ఒక బెంగళూరు మిర్చి వేసాను, కరివేపాకు, టమోటా. ఓకే, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. బాగా మగ్గబెట్టేసేసి కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోండి. ఆ ధనియాల పొడి, మనం ధనియాలు, చెక్క, లవంగా, చినులపాయలు అన్నీ కలిపేసిన పొడి వేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్లో అల్లం పేస్ట్ అయిపోయింది కదా. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి రొయ్యలు వేసేసాను అనమాట. బాగా కడిగేసేసి రొయ్యలు దాంట్లో వేసేసాను. బాగా మగ్గుతున్నాయి, చూసారు కదా. ఫస్ట్ మీరేం మగ్గపెట్టని అవసరం లేదండి. దీనికి అంత మరీ టైం తీసుకొని అవసరం లేదు. అంతా కూడా ఒక 10 మినిట్స్లోనే కర్రీ అయిపోతుంది. నేను వచ్చేసి మొక్కజొన్న కంకులు అంటే ఉడకబెట్టుకొని డైలీ ఒకటి తినాలి అని చెప్పారు. సరే చూద్దామనేసి వారానికి ఒకటి తింటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇగురు బాగా పట్టాలి అంటే వాటర్ అంతా రొయ్యల్లో ఉండే వాటర్ మొత్తం పోవాలన్నమాట. చూసారా, ఇప్పుడు ఇలా పోయేటప్పుడు వాటర్లో కొంచెం పసుపు, ఉప్పు వేసేద్దాం. వేసి మొత్తం కలిపి మగ్గబెడదాం. అప్పుడు ముక్కకు పడుతుంది అన్నమాట పసుపు, ఉప్పు. ఓకేనా, చూడండి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వేయాలి కారం, ధనియాల పొడి, కొంచెం చింతపండు పులుసు. రొయ్యల్లో చింతపండు పులుసు ఏంటంటే పక్కా వేయాలి. ఎందుకంటే అది నాన్ వెజ్ స్మెల్ వస్తుంది. నాన్ వెజ్ కంపల్సరీగా చేపల్లో కానీ రొయ్యల్లో కానీ కొంచెం చింతపండు పులుసు అయితే వేస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది అన్నమాట. చూసారా, బాగా ఉప్పు పసుపు పట్టేసింది కదా. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసేసాము ఆల్రెడీ. ఇప్పుడు కారం వేయాలన్నమాట. కారము, ధనియాల పొడి. చూసారా, ఇలా ఈజీ అండి. అది వంట అనేది పెద్ద సమస్య కాదు అసలు. చూసారా, బాగా ఆ నీళ్ళతో కూడా మొత్తం ఎగిరిపోయింది. బెంగళూరు మిర్చి పళ్ళు ఉన్నాయి కదా చూసేదానికి. ఓకే, ఇప్పుడు మొత్తం అంతా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు వేయాలి మనం చింతపండు పులుసు అన్నమాట. చింతపండు అంతా బాగా పక్కన పెట్టేసేసి ఒత్తేసి బాగా పక్కన పెట్టేసి ఆ వాటర్ని దీంట్లో వేసేయాలి. నాకైతే మంచి స్మెల్ వచ్చేస్తుంది. మీరు పాపం వీడియో కదా చూస్తున్నారు, మీకు ఆ స్మెల్ రాదు. నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. చాలా బాగుంటుందండి. అల్లం పేస్ట్ అయితే మనమే కొట్టుకొని ఇంట్లో పెట్టుకోవాలి. అది కంపల్సరీగా. బయట పేస్ట్ అయితే బాగుండదు. నాన్ వెజ్కి వేరుశనగ నూనె వాడండి, చాలా కమ్మగా ఉంటుంది. ఏ నూనె వాడినా కూడా అవ్వదు, ఆ స్మెల్ రాదు. ఇప్పుడు వేసేసాను కొంచెం కొత్తిమీర, పుదీనా. చూసారా, బాగా ఎగురుతుంది, ఉడికిపోయింది బాగా. ఇప్పుడు నేను సంగటి చేసుకుంటున్నాను ఈరోజు. ఈ సంగట్లోకి ఈ పులుసు ఉండాలి. చూడండి, సంగటికి అయితే ఆల్రెడీ పెట్టేశాను. మొక్కజొన్న కంకులు అయితే ఉడికిపోయినాయి. ఓకే, కర్రీ కూడా అయిపోయిందండి. చాలు, ఇట్లా ఉంటే చాలండి. మరీ గట్టిగా వద్దు, మరీ పల్చగా వద్దు. మినిమం సంగటికి మనం కలుపుకునేటట్టు. ఓకే, అయిపోయింది రొయ్యల పులుసు కర్రీ. ఇప్పుడు సంగటి పెట్టుకుంటున్నాను. కొంచెం సంగటి పెట్టుకొని కర్రీ వేసుకొని మంచిగా తింటే కమ్మగా ఉంటుంది. అన్నంలో కంటే కూడా సంగట్లోకి కర్రీ చాలా బాగుంటుంది. చూడండి ఎంతసేపు అయిపోయిందండి, టక్మన్ అయిపోయింది. 10 మినిట్స్ కర్రీ అయిపోయింది. వాటి ప్రాణం ఎంత, 5 నిమిషాలు ఉడికిపోతాయి మెత్తగా అసలు. ఇప్పుడు తింటూ ఉంటే ఉంటుంది మజా. బాగా తినాలి. 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను నేను. 1/2 కేజీ రొయ్యలు 2 పూట్లకి నాకు సరిపోతుంది అన్నమాట. నేను తినేస్తాను. చూసారా ఎంత బాగుందో కదా. మీకు కూడా నోరు ఊరుతుంది కదా. నాకు తెలుసు మీకు కూడా తినాలనిపిస్తుంది. మీరు కూడా చేసుకొని తినేసేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.